తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలు వ్యాపారం మొదలుపెట్టాయి. కన్వీనర్ కోటా సీట్ల అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. బి కేటగిరీ సీట్ల భర్తీ నోటిఫికేషన్ రాగానే లేదు. గైడ్ లైన్స్పై ప్రభుత్వం ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. అప్పుడే ఇంజనీరింగ్ కాలేజీలు బి కేటగిరీ సీట్ల దందా మొదలుపెట్టాయి. అంతో ఇంతో పేరున్న కాలేజీల నుంచి మొదలు పెడితే ప్రముఖ కాలేజీల వరకు యాజమాన్య కోటా సీట్ల దందాకు తెరతీశాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని కాలేజీలను సంప్రదిస్తే కౌంటర్ క్లోజ్ అయిందని సమాధానం వస్తోంది. ఒకవేళ సీట్లు ఉన్నా డొనేషన్ లక్షలు ముట్టజెప్పాలని కూడా బాహాటంగా డిమాండ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల దందా నడుస్తోంది. పేరెంట్స్ బలహీనతల్ని ఆసరాగా తీసుకుని నిబంధనలకు పాతరేసి సీట్లను లక్షలాది రూపాయలకు అమ్మేసుకుంటున్నారు. మెరిట్ ప్రకారం కన్వీనర్ ద్వారానే ఆన్లైన్లో భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీఏఎఫ్ఆర్సీ కూడా మెరిట్ ప్రకారం ఇవ్వాలని గతంలోనే సర్కారు సర్క్యులర్ జారీ చేసింది. అయినా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం మా దందా మాదే అంటున్నాయి. లోపాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు. మార్గదర్శకాలను పక్కన పడేసి మేనేజ్మెంట్ కోటా సీట్లను బహిరంగంగా లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తూ దందాకు తెరతీశాయి. పైకి మాత్రం ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నామని శుద్ధపూస కబుర్లు చెబుతుంటారు. సచ్చీలురవని పేపర్ ప్రకటనలు ఇస్తారు. ట్రాన్స్పరెన్సీ అంటూ సత్యహరిశ్చంద్రుడి కొటేషన్ వదులుతుంటారు. ఫేక్ డాక్యుమెంట్ ప్రభుత్వానికి సమర్పిస్తూ పేరెంట్స్ అవసరాల్ని బలహీనతల్ని ఆసరాగా చేసుకుని కాసులు దండుకుంటున్నాయి కొన్ని కాలేజీలు. రెండు 2025-26 విద్యా సంవత్సరం నిబంధనకు సంబంధించి ఇంకా వెబ్సైట్ కన్వీనర్ కోటా అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రాలేదు. అది పూర్తయ్యాక బి కేటగిరీ సీట్ల భర్తీ షెడ్యూల్ వస్తుంది. కానీ ప్రముఖ కాలేజీలు అని చెప్పుకునే కొన్ని విద్యా సంస్థలు కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల సీట్లను అమ్మేసుకున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పేరున్న కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సీట్ ఎంత లేదన్నా 20 లక్షలకు తక్కువ ఉంటుందనే టాక్ నడుస్తోంది. అధికారులు కూడా డబ్బులు కాసిపడి ఇంజనీరింగ్ కాలేజీల అక్రమ దందాలపై చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులతో చెలగాటమాడుతున్న కాలేజీలపై విచారణ జరిపించి ఆయా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యాజమాన్య కోటా 30% సీట్ల భర్తీ కూడా కన్వీనర్ ద్వారానే చేపట్టాలని, విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకునే విధంగా ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఫేక్ అడ్మిషన్స్ విషయంలో సీరియస్గా ఉండాలని కోరుతున్నారు.